నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉక్రెయిన్ యుద్ధం కేవలం భూమి మీదో సముద్రం మీదో జరుగుతుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అసలైన యుద్ధం మన తలపైన అంటే అంతరిక్షంలో మొదలైంది. ప్రపంచ కుబేరుడు ఇలన్ మస్క్ నిద్ర పోనివ్వకుండా చేస్తున్న ఆ రష్యా సీక్రెట్ వెపన్ ఏంటి? కేవలం మిల్లీమీటర్ సైజులో ఉండే చిన్న గుళికలతో వేలాది ఉపగ్రహాలను రష్యా ఎలా పేల్చబోతోంది? స్పేస్లో రష్యా సీక్రెట్ చేస్తున్న ఆ భయంకరమైన కిల్ జోన్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చుక్కలు చూపిస్తోంది ఇలన్ మస్క్ చెందిన స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్. అందుకే ఇప్పుడు రష్యా కన్ను నేరుగా ఆ ఉపగ్రహాలపై పడింది. పశ్చిమ దేశాల నిఘా వర్గాల సమాచారం ప్రకారం రష్యా ఇప్పుడు జూన్ ఎఫెక్ట్ అని ఒక ప్రమాదకరమైన యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒకేసారి వేల సంఖ్యలో అత్యంత చిన్నవైన పెల్లెట్లను కక్షలోకి జారవిడుస్తోంది. ఇవి ఎంత చిన్నవంటే కేవలం 1 మిల్లీమీటర్ పరిమాణంలో మాత్రమే ఉంటాయి. వీటిని భూమి మీద నుంచి గుర్తించడం అసాధ్యం. కానీ గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో తిరిగే స్టార్ లింక్ ఉపగ్రహానికి ఈ చిన్న పెల్లెట్ తగిలిన చాలు ఆ సెకండ్లోనే శాటిలైట్ తునాతునకలైపోతోంది. ఒక్క ఉపగ్రహం ధ్వంసమైతే చాలు దాని శకలాలు బుల్లెట్లా మారి పక్కనే ఉన్న మిగతా ఉపగ్రహాలను కూడా నాశనం చేస్తాయి. అంటే రష్యా ఒకే దెబ్బకు మొత్తం కక్షలోని ఒక డెడ్ జోన్ ను మార్చేయగలదన్నమాట. అయితే ఈ ప్రయోగం కేవలం అమెరికాకే కాదు, రష్యాకి కూడా ఒక ఆత్మహత్య సదృశ్యమే. ఎందుకంటే ఒకసారి కక్షలో ఇలాంటి శకలాలు చేరితే అవి రష్యా మరియు దాని మిత్రదేశం చైనా ఉపగ్రహాలను కూడా వదలవు. 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మరియు చైనాకు చెందిన టియాంగోంగ్ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాముల ప్రాణాలకు కూడా ఇది పెను ముప్పుగా మారుతుంది. ఇప్పటికీ ఇలాంటి ఒక చిన్న శకలం తగిలి చైనా వ్యోమ నౌక దెబ్బతిని ఉదంతం మనకు తెలిసిందే. అందుకే రష్యా ఈ సాహసం చేయకపోవచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. చూసారుగా, శాంతియుతమైన అంతరిక్షం ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఒకవేళ రష్యా నిజంగానే ఈ జూన్ ఎఫెక్ట్ వెపన్ వాడితే అది కేవలం స్టార్ లింక్ పతనమే కాదు, మానవాళి అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలకవచ్చు.